హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నైట్ ఎపిసోడ్ అయిన తర్వాత లైవ్ లో ఏం జరిగింది, అలాగే ఎపిసోడ్ కు ముందు కూడా లైవ్ లో ఏం జరిగింది, సో ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాము. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అలాగే ఎలిమినేషన్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ లైవ్ గురించి మాట్లాడేసుకుని తర్వాత ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. సో నబీల్లోను అలాగే మణి ఎపిసోడ్ అయిన తర్వాత ఆ లైవ్ లో మాట్లాడుకుంటారు. వీళ్ళు ఏంటంటే యాక్చువల్గా నబీల్ ఉన్న జెంట్స్ లో కొంచెం బాగా అనిపిస్తున్నది నబీల్ ఈ 2-3 డేస్ నుంచి. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. సో మణి కంట ఒకడు కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది, అలాగే నబీల్కి అలాగే నిద్ర వచ్చేస్తుంటే వచ్చి మణి దగ్గర కూర్చున్నాడు. ఈ డిస్కషన్ జరుగుతుంది, ఒక్కళ్ళం కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది. సో ఇది మాట్లాడుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ ఎవరికి ఇమ్యూనిటీ ఏమి ఉండదు. లాస్ట్ వీక్ యష్మికి ఇచ్చారు కదా, ఈసారి యష్మికి కూడా ఇమ్యూనిటీ ఉండదు. సో తన నామినేషన్లో వస్తుంది, అంటే ఈసారి నేను నామినేషన్ గుద్దుతాను అన్నట్టు నబీల్ చెప్తున్నాడు అనమాట. సో ఖచ్చితంగా వస్తుంది ఈసారి యష్మి నామినేషన్స్ లోకి, ఇన్నిసార్లు తప్పించుకుంది. సో ఈ డిస్కషన్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా సేమ్ చీఫ్లని కంటిన్యూ చేయరు, ఎందుకంటే అప్పుడు ఫస్ట్ ఇద్దరు నలుగురికి ఛాన్స్ ఇచ్చి వాళ్ళలోంచి చీఫ్లను సెలెక్ట్ చేశారు. ఆల్రెడీ 2 వీక్స్ వాళ్ళే చీఫ్లుగా కంటిన్యూ అయ్యారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా చీఫ్ సెలక్షన్స్ కోసం టాస్క్లు ఉంటాయని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి నబీల్ అంటున్నాడు. బాగానే డికోడ్ చేస్తున్నాడు షోని, సో అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఖచ్చితంగా ఇదే జరగవచ్చు నెక్స్ట్ వీక్. సో బాగా డికోడ్ చేస్తున్నాడు షోని నబీల్ అని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి యష్మికి ప్రేరణకి ఏదో పెట్టాను, నా భాష నాకే అర్థం అవట్లేదు. తర్వాత ప్రేరణ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు, అలాగే తన లవ్ మ్యారేజ్ విషయం అవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటుంది అనమాట. వాళ్ళ హస్బెండ్ తెలుగు అని చెప్పేసి అనుకుంటారంట మిగిలిన వాళ్ళు, మేము తెలుగు అనుకుంటున్నామంటే కాదు, తను కూడా కన్నడనే, బట్ వీళ్ళ ఫాదర్ అంటే హైదరాబాద్లోనే పుట్టి పెరిగాడంట. పెరిగారంట ఈ ప్రేరణ వాళ్ళ ఫాదర్. సో ఆ తర్వాత 15 years బ్యాక్ అక్కడికి వెళ్ళారు. సో మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కూడా సేమ్ ఉంటుంది. వీళ్ళిద్దరు పెళ్లికి ముందే కలిసి ఒక 5-6 years ఉన్నారంట. ఆ తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు ఇద్దరు ఫ్యామిలీస్ని కలిపి అలా పెళ్లి చేసుకున్నాము, అంతా చాలా పెద్ద పద్ధతిగా జరిగింది. సో అవన్నీ చెప్తుంది ప్రేరణ. సో మళ్ళీ మన భాష గారు తనకి ఆల్రెడీ అదే నిన్న ఎందుకు ఏడ్చారు అని అనుకున్నాం కదా. యాక్చువల్గా వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అంట. సో డెలివరీ డేట్ ఏదో నెక్స్ట్ వీక్ ఉన్నట్టుంది. సో దానికోసమే ఆయన ఎమోషనల్ అయినట్టు ఉన్నారు. సో దాని గురించి కూడా మాట్లాడుకుంటారనమాట. ఆయనకి భాషకు ఆల్రెడీ ఒక అమ్మాయి ఉన్నదంట. సో ఇప్పుడు సెకండ్ టైం కూడా మీకు ఎవరు కావాలనుకుంటున్నారంటే నాకు సెకండ్ టైం కూడా అమ్మాయే కావాలనుకుంటున్నాను అంటాడు ఆయన. ఎందుకు అని అడుగుతాడు ప్రేరణ. అడిగితే ఆయన చెప్తాడు ఆల్రెడీ వాళ్ళ బ్రదర్కో సిస్టర్కో ఆల్రెడీ 2 అమ్మాయిలు ఉన్నారంట. సో ఈయన కూడా 2 అమ్మాయిలు అయితే 4 కలిసి ఒక గ్రూప్గా బాగా పెరుగుతారు, బాగా ఆడుకుంటారు అని చెప్పేసి ఆయన అంటే ప్రేరణ అంటది. నలుగురు కలిసి ఆడుకుంటారు, అలాగే ఒక బాబు పుట్టినా కూడా 3 మధ్య చాలా గారంగా చాలా ప్రేమగా పెరుగుతాడు అని చెప్పేసి ప్రేమ అంటది. సో ప్రేరణ అంటది. సో ఈ డిస్కషన్ జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ లైవ్ లో నైనిక వచ్చి నిఖిల్కి గిఫ్ట్ ఇస్తుంది. అది ఎపిసోడ్కి ముందైందో మరి తర్వాత ఏం తెలియదు కానీ, సో నిఖిల్కి వచ్చి గిఫ్ట్ ఇస్తుంది. ఏమంటదంటే ఈ వీక్ నేను ఎలిమినేట్ అయిపోతానేమో అని నాకు అనిపిస్తుంది. సో ఒకవేళ నేను ఎలిమినేట్ అయిపోతే నీకు ఇచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి నేను నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాంటిది ఒకటి చేతికి తొడుగుతుంది అనమాట. వీళ్ళ బాండ్ మాత్రం క్యూట్గా ఉంది. సో ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో తెలియదు కానీ వీళ్ళిద్దరు బాండ్ కానివ్వండి, నిఖిల్ మణికంఠ బాండ్ కానివ్వండి, బాగుంది ప్రస్తుతానికైతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎపిసోడ్లో నేనైతే చూడలేదు, మరి ఎపిసోడ్లో వేయలేదని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఒకటి చెప్తాను, ఒకవేళ అది ఎపిసోడ్లో వేస్తే మాత్రం చెప్పండి. ఇది లైవ్లోనే వచ్చినట్టుంది. ఈ రోజు నేను చెప్పా కదా ఈ సుత్తి 7 టాస్కులు పెట్టారని, నేను లైవ్ చూడలేదు, శుభ్రంగా పడుకుని ఎపిసోడ్ ముందు లేసాను. సో అందుకు లైవ్ చూడలేదు. బట్ ఒక విషయం జరిగింది ఇది ఎపిసోడ్లో, నేనైతే చూడలేదు. అదేంటంటే అందరినీ ట్రూత్ అండ్ డేర్ ఇవన్నప్పుడు ఈ అమ్మాయిని సోనియాని ట్రూత్ చెప్పమని చెప్పేసి 13 మందిలో నీకు ఇష్టం లేని వాళ్ళలో లీస్ట్ ప్రిఫరెన్స్ అంటే అందరికంటే ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు ఎవరు అంటే 13th ప్లేస్లో విష్ణు అంట. ఎందుకు అని అడుగుతుంది విష్ణు. రీజన్ ఏంటి అని అడిగితే నీ కామెడీ నాకు నచ్చదు, అలాగే నీ డ్యాన్స్ నీకులాగా డ్యాన్స్ చేయడం నాకు రాదు, నీలాగా కామెడీ చేయడం రాదు, సో అందుకు నచ్చదు అని చెప్పేసి అంటది అనమాట. ఆ కుళ్ళు అలా కంటిన్యూ చేసుకుంటానే పోతుంది, ఎన్ని రోజులు పోతుందో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి
ఇంకో విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఏమో ఇలా చెప్పిందా, అట్ ది సేమ్ టైం విష్ణు ఏం చేసిందంటే మనకి ఎపిసోడ్లో చూపించలేదు, సోనియాకి ఏదో వచ్చింది అదే ఈ ఏడుపులు గిఫ్ట్లు కార్యక్రమం ఒకటి జరిగింది కదా, అందులో విష్ణు సోనియాకి ఇచ్చిందంట. సోనియాకి ఇచ్చి అదే ఆ చాక్లెట్ లాలీపాప్లు ఇచ్చారు కదా, సోనియాకి ఇచ్చి మళ్ళీ అన్నదంట. ఇది నాకు మన ఫాలోవర్స్ చెప్పారనమాట. సో సోనియాకి ఇచ్చి మళ్ళీ అన్నదంట, నేను ఒకవేళ నేను హర్ట్ చేసి ఉంటే సారీ అని చెప్పి మరీ ఇచ్చిందంట. విష్ణు ఏమో పక్కన అలా ట్రీట్ చేస్తుంది సోనియాని, సోనియా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ట్రీట్ చేస్తుంది విష్ణుని. ఆల్మోస్ట్ ఇది జరిగింది. సో అది లైవ్లో ఎందుకంటే పెద్ద ఏం జరగలేదు. సో తర్వాత వచ్చేసి ఎలిమినేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఎలిమినేషన్ ప్రస్తుతం ఉన్న వాళ్ళలో నైన్గా విష్ణును, మణి, అలాగే నిఖిల్ వీళ్ళు సేవ్ అయిపోతారు, నో డౌట్. నైన్గా కూడా 99% ఆమె సేవ్ అయిపోద్ది, ఆమెకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది, సో సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మిగిలిన వాళ్ళు భాష, సీత, పృథ్వీ, ఆదిత్య గారు. వీళ్ళ నలుగురిలో భాషని కానీ ఆదిత్య గారిని కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సీత హౌస్కి చాలా అవసరం, తన ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కానివ్వండి, గేమ్ ఆడే విధానం కానివ్వండి చాలా బాగుంది. సో తన్ని వీలైనంత వరకు ఎలిమినేట్ చేయకపోవచ్చు. ఇంకొకరు పృథ్వీ హౌస్కి చాలా అవసరం, హౌస్కి ఒక విలన్ అవసరం. సో ప్రస్తుతానికి విలన్కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ పృథ్వీకి ఉన్నాయి కాబట్టి పృథ్వీని ఎలిమినేట్ చేసే అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి. అలాగే ఈ వీక్ అంతా కంపేర్ చేసుకుంటే భాషకి అస్సలు ఒక్క టాస్క్ కూడా ఇవ్వలేదు, ఒక్కటంటే ఒక సింగిల్ టాస్క్ ఇవ్వలేదు భాషకి. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కావాలనే భాషకి టాస్క్లు ఇవ్వకుండా కంటెంట్ టైం తగ్గించేశారు, దానివల్ల జనాలు ఓట్లు వేరు కదా. ఇదేమన్నా బిగ్ బాస్ ప్లాన్ వేసాడేమో, అందుకే భాషకి టాస్క్లు ఇవ్వలేదేమో అని అనిపిస్తుంది. సో ఆదిత్యకి ఒక ఆ పల్పి ఆరెంజ్ టాస్క్ ఇచ్చారు కానీ అందులోనే ఆయన ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఆదిత్య హౌస్లో ఉండడం బిగ్ బాస్కి నచ్చదు, ఆయన ఏం ముద్రించట్లేదు హౌస్లో. అలాగే వీళ్ళిద్దరిలో కంపేర్ చేసుకుంటే వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. హౌస్లో అక్కడ ఎలిమినేషన్ అవగానే నేను మీకు వెంటనే అప్డేట్ ఇస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. బై బై.